హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పన్నీర్ టిక్కా ఆర్ పన్నీర్ ఫ్రై. ఇది సైడ్ డిష్గా కానీ రోటీలకు కానీ చాలా బాగుంటుంది, పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది. ఈ రెసిపీ కోసం ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో జీరా, పసుపు, రెడ్ మిర్చి పౌడర్, ధనియా పౌడర్ వేసుకోవాలి. అందులో 2 స్పూన్స్ కర్డ్, లెమన్ జ్యూస్, సాల్ట్స్, కొద్దిగా ఆయిల్ వేసుకొని అన్నీ మిక్స్ చేసుకోవాలి. పెరుగు మసాలాలన్నీ నీట్గా విస్కర్తో విస్క్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ రెసిపీ కోసం నేను 250 గ్రామ్స్ పన్నీర్, ఎల్లో, గ్రీన్, రెడ్ బెల్ పేపర్స్ తీసుకున్నాను. ఒక పెద్ద ఆనియన్ తీసుకున్నాను. ఇవన్నీ పెద్ద పీసెస్ లాగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పన్నీర్, ఎల్లో, రెడ్, గ్రీన్ క్యాప్సికమ్, తర్వాత ఒక ఆనియన్, ఇవన్నీ పెద్ద పెద్ద పీసెస్ లాగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఆనియన్ని కూడా లేయర్స్ లాగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ముందుగా రెడీ చేసి పెట్టుకుని ఉన్న మసాలాలో ఈ వెజిటేబుల్స్ అన్నీ కొద్దిగా వేసుకుంటూ అన్నీ స్లోగా మిక్స్ చేసుకోవాలి. ఆ మసాలా పేస్ట్ అంతా వెజిటేబుల్స్కు పట్టే విధంగా మిక్స్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా కొద్దిగా వెజిటేబుల్స్ వేసుకుంటూ మసాలా అంతా మిక్స్ అయ్యే విధంగా వెజిటేబుల్స్కి మిక్స్ చేసి పెట్టుకోవాలి. ఈ పన్నీర్ డ్రై చేసుకోవటానికి ఒక కడాయి పెట్టుకొని అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడైన తరువాత మనం రెడీ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్, పన్నీర్ అంతటినీ వేసి ప్యాన్లో ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో. పన్నీర్ కుక్ అవ్వటానికి ఎక్కువ టైం పట్టదు. ఇక్కడ మనం చేసుకునే పన్నీర్ డ్రైకి బెల్ పేపర్స్ అనేవి సాఫ్ట్గా అవ్వకూడదు, క్రిస్పీగా ఉంటేనే బాగుంటుంది. వీడియోలో చూపించిన విధంగా మిక్స్ చేసుకుంటూ మసాలాస్ అన్నీ డ్రై అయ్యేంత వరకు మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకుంటుంటే అందులో ఉన్న వాటర్ అంతా డ్రై అయిపోతుంది. నాకు ఈ ప్రాసెస్ అంతా పూర్తి అవ్వటానికి 10 మినిట్స్ పట్టింది. ఇందులో ఏ నీరు లేకుండా అంతా డ్రై అయిపోయిన తరువాత దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ క్యాప్సికమ్ డ్రై రెడీ అయిపోయింది. ఇది చపాతీలో కానీ స్టార్టర్లో కానీ సైడ్ డిష్ కానీ చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.